వికే వికే గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలలోనే కాకుండా యావత్ ప్రజానీకం మొత్తంలో కూడా ఈ సైకో పాలన పోవాలనేది చాలా బలంగా ఉంది. కాకపోతే ఇందాక విక్రమ్ గారు చెప్పినా, బాబ్జీ గారు చెప్పినా, బాలకోట ఆయన చెప్పినా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ పైన మా పైన కానివ్వండి, అదేవిధంగా మా మిత్రపక్షమైనటువంటి జనసేన పైన కానివ్వండి, ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ వ్యతిరేకత ఉందో దాన్నంతా కూడా ఛానలైజ్ చేసుకుని దానికి ఒక డైరెక్షన్ని ఇప్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది మేము చేస్తూ ఉన్నాం. రా కదలిరా భారీ బహిరంగ సభలు ఇప్పటికీ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎల్లుండి నుంచి ఇంకొక 3 ప్రాంతాల్లో ఆ సభలు మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. 25 పార్లమెంట్లో కూడా ఆ సభలు పూర్తవుతాయి. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సభలు అయిన తర్వాత కూడా నిత్యం ప్రజల్లో ఉండబోతున్నారు. లోకేష్ గారు, అదేవిధంగా నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వర్ గారు కూడా అనేక జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 నెలల్లో నిద్రాహారాలు మాని ప్రజల మధ్య ఉండి ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది మేము అందరం కూడా సాయశక్తిలో చేస్తూ ఉన్నాం, దానిలో నో డౌట్. రెండోది, ఇవాళ ప్రజలు కూడా నిజమైనటువంటి పెత్తందారుడు ఎవడో, ఊరికొక ప్యాలెస్ కట్టుకుని రాష్ట్ర ప్రజలందరినీ బానిసలుగా మార్చినటువంటి నిజమైనటువంటి పెత్తందారుడు ఎవరో ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ఇవాళ స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఉన్నారు. ఒక రకమైనటువంటి స్వాతంత్రోద్యమం ఇవాళ నడుస్తూ ఉందండి. ఫ్రీడమ్ ఫర్ ద స్టేట్. ఇవాళ ఇది మరో స్వాతంత్రోద్యమం. ఇవాళ సరే 47లో జరిగింది ఒక ఉద్యమం, అయితే తర్వాత ఎమర్జెన్సీలో అటువంటి ఉద్యమం ఒకసారి జరిగింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర స్వాతంత్రం కోసం ఇవాళ ప్రజలు పోరాడుతున్నారు. ఈ స్వాతంత్రోద్యమానికి ముందుండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఖచ్చితంగా ఈ 2 నెలల్లో కూడా మరింత ఉధృతంగా పోరాడుతాం. ఇప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది. విజయ్ కుమార్ అనేటటువంటి ఒక చీరాల మున్సిపాలిటీలో ఒక వార్డు సెక్రటరీ, ఆయన ఇందాక కొద్దిసేపటి క్రితమే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఒక దళిత బిడ్డ తన రాజీనామా లేఖని కూడా కాపీ కూడా పెట్టారు. ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి. అంబేద్కర్ పేరుతో స్టూడెంట్స్ యూనియన్ కూడా ఆయన అక్కడ నడిపాడు. మొన్న ఏదో నేను అంతెత్తు అంబేద్కర్ విగ్రహం పెట్టా, ఇంతెత్తు విగ్రహం పెట్టా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆ బిడ్డ తన రాజీనామా లేఖలో రాస్తూ ఉన్నాడు. అంబేద్కర్ పేరు చెప్పుకుని మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో దళితులకి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. అన్ని రకాల వేధింపులు గురవుతున్నటువంటి వర్గం అత్యధికంగా దళిత బిడ్డలని చెప్పి విజయ్ కుమార్ అనే దళిత బిడ్డ రాజీనామా చేశాడు. బాల్కోట అన్న మీకు ఆయన ఫోన్ నెంబర్ అది పంపిస్తాను, మీరు కూడా మాట్లాడండి. కాబట్టి ఇవాళ అన్ని వర్గాల్లో, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల్లో ఆ భావన చాలా ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా వీరందరినీ కూడా ప్రాపర్గా ఛానలైజ్ చేసి ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ ఎంత గొంతు చించుకున్నా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సంక్షేమం పరంగా కూడా ఏదో చెప్తా ఉన్నాడు. ఇంతకు మించేస్తాం వికే గారు, ఇంతకు మించి ఇవాళ జగన్ రెడ్డి చేస్తున్నది మోసకారి సంక్షేమం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 100 పథకాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందినటువంటి 100 పథకాలను ఆపేసి ఈయన సంక్షేమం గురించి మాట్లాడేదేంటి సార్? అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి దుర్మార్గుడు ఈయన సంక్షేమం గురించి మాట్లాడతాడా? మొన్న మేము ప్రకటించినటువంటి సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏదైతే మేము పథకాలు ప్రకటించామో అవి జగన్ రెడ్డి ఇచ్చేదానికంటే మించున్నాయన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా మాకు అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు, రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచాలో తెలుసు, సంపద ఎలా సృష్టించాలో తెలుసు. విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకుండానే మేము రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని ఇంకా 2 రెట్లు ఎక్కువగా చేసి చూపిస్తాం. ఇవాళ ఆ రకంగానే